హాయ్ అండి. ఈరోజు నేనైతే నా స్టైల్లో టమాటా వేయకుండా ఎండు రొయ్యలు ఉల్లిపాయ కర్రీ చూపిస్తానండి. దీనికైతే ముందుగా మనము తలతోక తీసి పక్కన ఉంచుకుందాము. వేడి వాటర్లో ఈ రొయ్యలు వేసి ఉంచాలన్నమాట. నేను ఆయిల్లో ఫ్రై చేయను. చూడండి ఈ విధంగా తీసాను. 4 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. గిన్నె పెట్టుకొని ఆనియన్స్ వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇంకా దీన్నైతే బాగా కలిపేసుకున్న దాంట్లోకి 70% ఆనియన్ వేగిన తర్వాత వేడి వాటర్లో వేసుకున్న రొయ్యలు కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాము. మూత పెట్టి మగ్గిద్దాము. చాలామంది రొయ్యల స్మెల్ ఉండకూడదని ఆయిల్లో వేపి అదే ఆయిల్లో ఆనియన్ వేసి వండుతారు. అలా వేపడం వలన అది క్రిస్పీ అయిపోయి మాడిపోయి నాకు నచ్చదండి. నేను ఇలాగే వండుకుంటాను ఎప్పుడు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. చూడండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత పసుపు అల్లం పేస్ట్ వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించేసుకొని దీంట్లోకి ఇప్పుడైతే నేను 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. రుచికి తగినంత సాల్ట్, కొన్ని వాటర్ వేసుకోవాలి. జస్ట్ అడుగంటకుండా ఉండడానికి. గ్లాస్ కూడా వేయొద్దు. కొత్తిమీర వేసి బాగా మగ్గించుకొని ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుంటే వేడి వేడి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది.